ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందనాలు. గత కాలమంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ఈ నూతన రోజుకై దేవునికి స్తోత్రం చెప్పుచు ఈనాటి దేవుని స్వరం విందాం. ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. ఇక్కడ దేవుడు అవ్వను ఆదాము నొద్దకు తీసుకొని వచ్చాడు, అంతేకాని ఆదాము అవ్వను గుర్తించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, హవ్వ ఆదాము ఎముకనేనని ఎలా గుర్తించాడు? దేవుడు అతని ప్రక్కటి ఎముకలో ఒకటి తీసినప్పుడు ఆదాము గాఢ నిద్రలో ఉన్నాడు కదా. ఈరోజు ఉదయం ఈ విషయాన్ని ధ్యానించుటకు మరో ప్రశ్న ఏమిటంటే, ఆదాము అవ్వను గుర్తించినట్లు ఈ రోజులలో కూడా గుర్తించవచ్చా? గుర్తిస్తే ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు దురాశ కానీ పాపము కానీ లేదు. మొదట మనము ఇది గ్రహించాలి. అప్పటికి దురాశ అనేది లేనే లేదు. మొత్తం వాతావరణం ఆత్మీయంగా ఉంది. దీంట్లో ఏముంది అని మీకు అనిపించవచ్చు. కానీ ఈ రోజులలో చాలామంది యవన ప్రాయంలో ఉన్న వారికి అర్థం కానిదే ఇది. అవ్వ ఒకతే ఉంది కాబట్టి ఆదాము గుర్తించవచ్చి ఉండవచ్చు అని మీలో కొందరు అనుకోవచ్చు. ఆదాము పై రూపాన్ని చూసి ఆకర్షితం కాలేదు, కానీ ఆమె తన ఎముకనే అని, తన మాంసమని అతడు గుర్తించి ఆ విషయాన్ని తన మాటల్లో చెప్పుచున్నాడు. అంటే అసలు విషయాన్ని అతను అర్థం చేసుకున్నాడు. ఆదాము అవ్వను మోహించి చేర్చుకోలేదు, గాని దేవుని ప్రణాళిక చొప్పున అతడు చేర్చుకున్నాడు. అంటే దేవుని వాక్య ప్రకారం వివాహం అనేది పాపము కాదు గాని, హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 వచనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అని మనం చూడవచ్చు. వివాహము ఘనమైనదే గాని కొంతమంది వ్యభిచార మనసు కలవారు దానిని నీచమైనదిగా గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మనసు యొక్క శరీరం యొక్క ఇచ్ఛలకు చోటు ఇచ్చి వివాహమునకు ఉన్న ఘనతను పోగొడుతున్నారు. ఈరోజు పెళ్ళైన వారు, తమకు జతగా చేయబడిన వారు దేవుడు ఏర్పరచబడిన వారితోనే జతపరచడం జరిగిందా లేదా అని ఆలోచన చేయాలి. దేవుడు ఏర్పరిచిన వారితో పెళ్లి అయి ఉంటే వారు ఏక శరీరమే కాదు, ఏక ఆత్మ మరియు ఏక మనసు అవుతారు. కలిసి దేవుని యందు ఉన్న విశ్వాసంతో జీవిస్తారు. వారి జీవితం అనేకులకు ఆదర్శంగా ఉంటుంది. ఒకవేళ తమకు నచ్చిన వారితో వివాహం చేసుకొని ఉంటే వారు ఏక శరీరం అవుతారేమో కానీ ఏక ఆత్మ ఏక మనసు ఎన్నటెన్నటికీ కారు. వారి దాంపత్య జీవితం ఎప్పుడూ గొడవలతో కలవరాలతో నిండుకొని ఉంటుంది. పెళ్లి కాని వారు కూడా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, నీ కొరకు ఏర్పరిచిన వారితో వివాహం చేసుకుంటావా లేదా నీకు నచ్చిన వారితో వివాహం చేసుకుంటావా? ఆలోచన చేయి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాలం కొరకు నీకు వందనాలు. నీ వాక్యము కొరకు వందనాలు. ఈరోజు నీ వాక్యం ద్వారా వివాహం విషయంలో మాట్లాడి ఉన్నావు. అవును ప్రభువా, ఆదాము ప్రక్కటెముకను తీసి స్త్రీగా చేసి ఆదాము నొద్దకు తీసుకొచ్చినప్పుడు అతడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమని గుర్తుపట్టాడు. నీ చిత్తము చొప్పున ఆదాము గ్రహించి ఆమెను తనకు భార్యగా స్వీకరించి ఉన్నాడు. కానీ ఈ రోజులలో అనేక మంది యవనస్తులు నీ చిత్తమును గ్రహించక వారి కోరికల మేరకు తమకు నచ్చినట్టుగా వివాహాలు చేసుకొని తరువాత తమ కుటుంబాలను, తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రభువా, గనుక ఈరోజు ఈ వాక్యం ద్వారా నీ స్వరము విన్న వారందరూ కూడా తమను పరీక్షించుకొని వివాహ విషయంలో నీ చిత్తాన్ని తెలుసుకొని వివాహం చేసుకొని నీ నామమహిమార్థము జీవించుటకు సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.